హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్గా ఈరోజు నాకు కోచింగ్ క్లాస్ లేదు, సాటర్డే కాబట్టి హాలిడే ఇచ్చేసారు. కాబట్టి ఇంట్లో బోర్ కొడుతుందని జస్ట్ అప్పుడప్పుడు చాలా వరకు అడుగుతుండేరు, మీది నంద్యాల కదన్నా ఒక్కసారి మార్కెట్ యార్డ్ ఒక చూపించండి, గేదెల మార్కెట్ యార్డ్ అన్నారు. మా నంద్యాలకి ఉన్న విశిష్టత ఏంటంటే సాటర్డే రోజు గేదెలు ప్లస్ ఎద్దుల మార్కెట్ ఇక్కడ జరుగుతుంది. సో నంద్యాల సరౌండింగ్స్ పక్కన ఉన్న చుట్టుపక్కన ఉన్న పల్లెటూరు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఆల్మోస్ట్ బాగానే, అంటే ఏ సంత మార్కెట్ అయినా కూడా చీటింగ్ లేనిది ఎక్కడ ఉండదు. ఈవెన్ మన ఇంట్లో వాళ్ళే మనకు చీటింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటిది సంత యార్డులో చేయడంలో తప్పు లేదు. సో ఈరోజు అంటే నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, అంటే ఎక్కువ వెళ్ళాము. మేము ఇక్కడ తక్కువ తీసుకుంటామండి. సో జస్ట్ ఈరోజు బోర్ కొడుతుంది, అందులో మీరు కూడా అడిగారు కదా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అడగడంలో వాళ్ళకి మనం ఖచ్చితంగా చూపించాలి కదా అని నేను జస్ట్ బోర్ కొడుతుందని వీడియో కొన్ని క్లిప్సే నేను రికార్డ్ చేశాను. సో ఇది వచ్చేసి ఏదో దానా అంట అండి, అది 1400 అంట, 50 kgs. ఏ దానా వేసినా కూడా మిల్క్ ఇచ్చేటి అలానే ఇస్తాయిలేండి. సో ఈరోజు నేను వెళ్ళాను. సో ఈరోజు సంత మార్కెట్కి అంతగా రాలేదంటండి, గేదెలు ఏమి ఎక్కువ రాలేదంట. అంటే నా పక్కన ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు అంతే, ఈరోజు ఏం రాలేదు అని. నన్ను అడుగుతున్నారు, ఏం నువ్వు కొనడానికి వచ్చావని. లేదండి, జస్ట్ చూడడానికి వచ్చాను, నేను ఇంకా స్టూడెంట్ని అంటే అవునా ఓకే అని అన్నారు. సో చూసామండి. అంటే మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు, మాకు పొలం లేకపోయినా మాది టౌన్ అయినా కూడా అలా పాలు గేదెలు అమ్మి గేదెల నుంచి చేసాం కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది. నేను బోర్ కొట్టినప్పుడల్లా సాటర్డే ఖచ్చితంగా వెళ్తాను, ఇక్కడ చూసి వస్తాను. ఇవంతా ఈ రేంజ్లో చూపించిన బర్రెలన్నీ 1,10,000 1,20,000 అంట అండి. అయ్యో, మనం ఎప్పుడు పెట్టి అంత కొనలేదులేండి. సో రేటు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయండి. మళ్ళీ పాల గ్యారెంటీ అన్నా ఉందా 1,00,000 బరగొడ్డు అంటే లేదంట, అది మీ అదృష్టము, మీ దేవుడి మీద భారం వేయండి అంట. తొక్క లేదా, నేను అదైతే అస్సలు నమ్మనంతా చీటింగ్ చేసేవాళ్ళని. ఇది వచ్చేసి 85,000 90,000గా తీసుకున్నారు ఆల్రెడీగా. సో మార్నింగ్ మిల్క్ వచ్చేసి 5.4 or 6.5 అంట, అంతకు మించి ఏమి ఇవ్వవు ఇక్కడ మా లోకల్లో తీసుకుంటే. పాలు చూడాలి తీసుకోవాలి అంటే హైదరాబాద్ ఎర్రగడ్డలో సూపర్గా ఉంటాయి అక్కడ బర్రెలు మాత్రం. సో ఇదంతా చూపిస్తాను చూడండి. ఇది ఎంత అన్నారంటే ఇంత చిన్నది 70,000 అయినా అన్నారు. 4.3 ఇస్తుందంట. బట్ ఎవరు కొనలేదు, ఎందుకంటే అంత హై రేట్ చెప్తే ఎవరు తీసుకుంటారులేండి. ఇప్పుడు చూపించే క్లిప్లో మాత్రం ఇది 46,000 ఏమో అన్నారండి. 46,000 ఎంత, ఇది 78,000 ఏమో అన్నారు. 78-80,000 అన్నారు. బట్ అది కూడా ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు చిన్న గేదె చూపిస్తా చూడండి. ఇది నేను అడగలేదులేండి, జస్ట్ పక్కన ఉన్న వాళ్ళు అడుగుతుంటే నేను చెప్పాను, నేను అడగలేదు. సో అది 71 అన్నారు. సో పర్లేదండి. ఈ మా నంద్యాల్లో మేమైతే మోసపోయామండి, చాలా మోసపోయాం, దారుణంగా మోసపోయింది. ఏంటంటే 2008లోనూ నేను 8th క్లాస్ అనుకుంటాను, 5th క్లాస్ 6th క్లాస్ ఉంటాను, 42,000 పెట్టి తెచ్చారు. అది పావు లీటర్ కూడా మిల్క్ ఇవ్వలేదు మాకైతే. మళ్ళీ కోతకే అమ్మేసాం 35,000కి. కరెక్ట్ 1 వీక్ కూడా పెట్టుకోలేదు మేము, అంత దారుణంగా మోసం చేశాడు. ఇది వచ్చేసి 44,000 అని అన్నారండి, కానీ ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే మిల్క్కి ఎవరు గ్యారెంటీ ఇవ్వట్లేదని. సో మిల్క్కి గ్యారెంటీ ఇక్కడే కాదు, ఎవరు ఇవ్వరులేండి. ఏమన్నా అంటే మీ అదృష్టం అంటారు అంతే. అది కూడా మీరు ఇష్టం ఉండి తీసుకోండి, లేకుంటే లేదంటారు. ఇది మాత్రం భారీగానే రేట్లు బాగానే ఉన్నాయి. సో ఒక గేదెకి చూపిస్తాను చూడండి. ఆ గేదె వచ్చేసి ఇప్పుడు తీసుకుని వెళ్ళారు నా ముందే.